ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదం సుప్రీం చేతికి చేరింది. తిరుమల లడ్డూలో నిజంగా కల్తీ జరిగిందా లేదా, ఈ వ్యవహారానికి సంబంధించి గత 3-4 రోజులుగా జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా మనందరికీ తెలిసిందే. అయితే దీనికంటే ఇంకొక ముందు జరిగిన పరిణామం గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి ఒక లేఖ రాశారు. ఆయన ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు గారి తీరును ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆయన తీరుని మీరు నిశితంగా పరిశీలించాలి, ఆయనకి అంటే చంద్రబాబు గారికి ఇలాంటి సున్నిత అంశాల మీద అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, వీరు వాటిని ప్రధానమంత్రిని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు, వాటిని మీరు ఒక మందలింపుతో అడ్డుకట్ట వేయాలి అని చెప్పి ఒక లేఖ రాసినట్టుగా ఆ లేఖ సారాంశం చెప్తోంది. నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంలో ఇప్పటివరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. కేంద్ర మంత్రి అమిత్ షా కానీ, స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు కొంతమంది మాట్లాడారు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది బీజేపీ నేతలు మాట్లాడారు, పక్క రాష్ట్రాల్లో ఉన్న సంబంధించి కొంతమంది బీజేవైఎం కార్యకర్తలు కొంతమంది వాళ్ళు ధర్నాలకు దిగిన సందర్భాలు చూసాం మనం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేవైఎంకి సంబంధించిన వాళ్ళు కానీ, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇటు పక్కన తెలంగాణలో, అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో నిన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించిన సందర్భాలు అయితే మనం చూసాం. కాకపోతే ప్రధానంగా బీజేపీకి సంబంధించి, తెలంగాణ బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం ఈ వివాదం మీద నిష్పక్షపాతంగా నిజంగా ఏం జరిగిందనే విషయం బయటికి తెలియాల్సిన అవసరం అయితే ఉంది, నిజంగా కల్తీ జరిగిందా లేదా అనే విషయం మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి అని చెప్పని అన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రధానంగా ఈ విషయం మీద మాట్లాడుతూ ఇది ఎంతోమంది కోట్ల మంది 150 కోట్ల మంది ప్రజలనే కంటే హిందువుల మనోభావాలకు ముడిపడిన అంశం కాబట్టి దీని మీద స్పష్టంగా అసలు ఏం జరిగిందనే విషయం మీద ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రధానం వీలైతే కనుక సిబిఐ చేత కూడా విచారణ చేయించాల్సిన అవసరం ఉందని చెప్పి బీజేపీకి సంబంధించిన టాప్ లీడర్స్ అంతా కూడా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ టైంలో ప్రధానమంత్రికి లేఖ రాశారు. లేఖలోని సారాంశం ఒకటే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తీరును మీరు నిశితంగా పరిశీలించాలి, ఆయనకు ఇలాంటి వివాదాస్పదంగా ఉన్న అంశాల మీద, సునిశ్చిత అంశాల మీద ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆయన్ని మీరు మందలించాలి అని చెప్పి. నిజంగా ఇది జరిగే వ్యవహారమేనా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు, అమెరికా పర్యటనలో ఉన్నారు ప్రస్తుతాన్ని మనం గమనిస్తే కనుక. ఆయనకి ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారా టీడీపీ అని అంటే చెప్పలేం. కూటమి ప్రభుత్వం అయితే ఇక్కడుంది, కానీ ఎన్డీఏలో భాగస్వామ్యమా అంటే ప్రస్తుతానికైతే ఆ విషయం మీద నిజమని చెప్పాలి. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 ఎంపీలు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నారు. అలాంటి భాగస్వాములై ఉన్న పార్టీని ప్రధానమంత్రి నిందిస్తారా? ఎప్పుడన్నా ఒక మాట అంటారా? అది జరిగే పనే? రాజకీయాల్లో అటువంటి సందర్భాలు మనం ఎప్పుడైనా చూసామా? ఎప్పుడూ చూడలేదు. అంటే ఇక్కడ కేంద్రం అనేది టీడీపీ మీద ఆధారపడి ఉంది. కేంద్రం మొన్న ఎన్డీఏకి వచ్చిన సీట్లు చూస్తే తెలుస్తుంది. దాన్ని బట్టి ఇటు పక్కన టీడీపీ కానీ, అటు పక్కన మిగతా పార్టీలు కానీ కేంద్రానికి ఏ రకంగా బాసటగా నిలుస్తున్నాయనే విషయం. ఇలాంటి టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఆ లేఖని ప్రధానమంత్రికి రాశారు. సో ఆ అంశానికి సంబంధించి లేఖ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అనేది విషయం మీ అందరికీ అంటే ఎవరికైనా తెలుస్తుంది. నిజంగా కేంద్రం ఒక మాట అంటుందా చంద్రబాబు గారిని అన్న ఆలోచన అయితే అందరికీ వస్తుంది. అసలు కల్ప్రిట్ ఇక్కడ ఉండగా ఆయన చంద్రబాబు మీద ఎందుకు మాట్లాడతారు అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటారు. సో ఇది మొత్తానికి ఇటు పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు పక్కన ఏపీ సీఎం చంద్రబాబు మీదే కాదు, అటు పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక మాట అంటున్నారట. సో ఆ మాట ఏంటనేది విషయం తర్వాత పక్కన పెడితే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అటు పక్కన బీజేపీ, ఇటు పక్కన బీజేవైఎం, అదేవిధంగా కొంతమంది ఎవరైతే హిందూ సంఘాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా దగ్గరికి తీసుకుని సనాతన ధర్మానికి సంబంధించి ఒక లైన్ అనేది రావాలి ఇప్పటికైనా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో అక్కడ ఏదో జరిగిపోయింది, ఆ జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన దాదాపుగా 10 రోజుల పాటు దీక్ష కూడా మొదలెట్టారు ఇప్పటికే. సో ఇది ఇక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి వెడుతున్నాయి. ఈ టైంలో ప్రధానమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాయటం, దానివల్ల వచ్చే ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఒక పొలిటికల్ మెసేజ్ని అయితే ఇద్దామన్న ప్రయత్నం అయితే జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.
అసలు ప్రధానమంత్రి ఇప్పటి వరకు రియాక్టే కాలేదు. సో తిరుమల లడ్డు వివాదంపై మోడీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు ఇప్పటివరకు అడ్డు తగలలేదు, ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే హిందూ పేటెంట్ బీజేపీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సరే పేటెంటా కాదా అన్న విషయం పక్కన పెడితే కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన స్టేట్మెంట్ ఇంకా ఎందుకు చేయలేదన్న అంశాన్ని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఈ విషయానికి సంబంధించి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక స్పష్టత వచ్చిందా అనే అంశం కూడా కొంతమంది లేవనెత్తుతున్న క్వశ్చన్స్. ఎందుకనంటే సిట్ విచారణ అన్నారు, ఆ తర్వాత ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, విచారణ జరిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానమైన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన ఈ వివాదాలను ఎదుర్కొంటోందో, ఏ రకమైన విమర్శలు ఎదుర్కొంటోందో, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించండి, లేకపోతే కనుక సిబిఐ విచారణ జరిపించమని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం సుప్రీం తలుపు తట్టారు. మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా బీజేపీ నేత అయిన సుబ్రహ్మణ్య స్వామి, ఆయన బీజేపీలో ప్రస్తుతం ఉన్నారా లేదా అన్న విషయం తర్వాత పక్కన పెడితే బీజేపీ, అదేవిధంగా ఆయన ఒక లాయర్ కూడా. సో ఆయన కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజం ఉంది, నిజంగా లడ్డూ వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు ఏం జరిగిందనే విషయం మీద సుప్రీం జడ్జి చేత విచారణ జరిపించాలి, సుప్రీంకోర్టు దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి ఆయన ప్రధానంగా దీని మీద మాట్లాడారు. సో ఇది ప్రతి అంశానికి సంబంధించి ఇది ఒక రాజకీయ కుట్ర. ప్రధానంగా 2 పిటిషన్లు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరాయి. ఒకటేమో టీటీడీ మాజీ చైర్మన్ నేను చెప్పినట్టుగా వైవి సుబ్బారెడ్డి వేస్తే, రెండోది బీజేపీ సభ్యుడు లాయర్ అయిన సుబ్రహ్మణ్య స్వామి. ఇది కావాలనే జరిగిన రాజకీయ కుట్ర అని చెప్పి ఆ లేఖలో ప్రధానంగా అటు సుబ్రహ్మణ్య స్వామి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ ప్రధానంగా పేర్కొన్నారు. అయితే ఏ రకమైన వివాదం జరిగింది అనే విషయం, నిజంగా కల్తీ జరిగిందనే విషయం తేలాలి అని చెప్పి సగటు హిందువు కోరుకుంటున్నాడు. ఈ రోజున నిజంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కల్తీ జరిగిందా అన్న విషయం మీద. లడ్డూ ప్రసాదం అనేది ఎంతో భక్తితో ఆయన దర్శనం కాకపోయినా, అంటే ఆ దేవదేవుడి దర్శనం కాకపోయినా లడ్డూ దొరికితే చాలు అని చెప్పి కొండ మీదకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటిది ఆ లడ్డూ కూడా మనం తిన్నది నిజంగా ఆయన ప్రసాదమేనా, ఆ ప్రసాదంలో వేరే నెయ్యి కలిసిందా, అంటే జంతువు నెయ్యి కలిసిందా, జంతువు కొవ్వు కలిసిందా అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం తొందరగా సమసిపోవాలి. అసలు నిజంగా దాంట్లో కల్తీ నెయ్యి ప్రసాదంలో వినియోగించారా లేదా అనే విషయం బయటికి రావాలి. ఈ విషయం బయటికి వస్తేనే నిజంగా లడ్డు నాణ్యత, ఆ తర్వాత దాని ప్రాశస్త్యం మరింత పెరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది మొన్న ఈ మధ్యన వెళ్ళొచ్చిన వాళ్ళు అంటున్నారు లడ్డు మొన్నటికి అంటే గత ప్రభుత్వ హయాం కంటే ఈసారి లడ్డు నాణ్యత చాలా పెరిగింది. ఇది వరకు తిరుపతి లడ్డు అంటే ఏ రకమైన సువాసనలు వచ్చేదో ప్రస్తుతం అదే రకమైన సువాసనలు కనిపిస్తున్నాయి మాకు లడ్డూలో అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదేమైనా అసలు లడ్డూలో ఈ ఏదైతే కల్తీ జరిగిందని అంటున్నారో అది నిజంగా చేశారా లేదా, చేస్తే ఎన్నాళ్ల పాటు అది జరిగింది, చేసిన తర్వాత సంప్రోక్షణ చేస్తామని అంటున్నారు. ఆ సంప్రోక్షణ అనేది జరిగిందా లేదా, సంప్రోక్షణ జరిగిన తర్వాత నిజంగా ఆ లడ్డు స్వామివారి లడ్డు అదే రకమైన నాణ్యతతో మళ్ళీ వస్తుందా, బయటికి రాదా, అసలు వివాదానికి సంబంధించి ఏదైతే జరిగిందో దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పాత్ర ఏ రకంగా ఉంది, వాళ్ళు నిజంగా కల్ప్రిట్స్ అయినా కాదా, ఈ వ్యవహారాలన్నీ కూడా అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఇచ్చే వర్డిక్ట్ ఏ రకంగా ఉంటుందనే విషయం మీద అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. సో సుప్రీంకోర్టు ఇచ్చే ఏదైతే వర్డిక్ట్ ఉంటుందో అది హిందువుల మనోభావాలకు అనుగుణంగా వస్తుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. సో ఇక్కడ సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం, ఈ సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు నిజంగానే ఆ వర్డిక్ట్ అనేది తొందరగా బయటికి ఇస్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుందని ఆశిద్దాం.